2 రోజుల నుంచి కావలి పట్టణంలో జరుగుతున్న ప్రెస్ మీట్లు, విమర్శలు ప్రజలు గమనిస్తున్నారు. మా గౌరవ శాసనసభ్యులు వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సమాధానం అధికార పార్టీ దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో సందర్భమో అసందర్భమో చిన్న వయసులో పట్టణ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడిగా ఒక వ్యక్తి నియమింపబడ్డాడు. సహనం కోల్పోతూ ఆ భాష పిచ్చి కుక్కల భాష అంటున్నాడు, నాలుకలు కోస్తానంటున్నాడు. ఆ గెటప్కి, ఆ సెటప్కి, ఆ డైలాగులకి సంబంధమే లేదు. ముస్లిం సమాజం ఇటువంటి వాటిని హర్షించదు. ముందు శాంతియుతంగా మాట్లాడాలా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలా. అవన్నీ లేకుండా ప్రతాప్ రెడ్డి గారిని నూరా అనేసి ఛాలెంజ్ చేసే స్థాయి అనేది 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి 10 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా చేసి ఈరోజు ప్రతిపక్ష నేతగా కావలి ఇన్ఛార్జిగా ఉంటే నువ్వెక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఆయన్ని నువ్వు చర్చకి బ్రిడ్జి సెంటర్ పిలిచే స్థాయి అనేది. ముందు మనమేంటి, మన స్థాయి ఏంటి? యుద్ధం చేయాలన్నా సరిజోడు కావాలి. నీ స్థాయి కలిగినోడు నువ్వు పిలుచుకొని మాట్లాడుకో. ఏదో సెంటర్లో నిలబడి నువ్వు ఆయన పిలవటం కాదు. మీ పెద్ద నాయకులు వచ్చి పిలిస్తే ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు? నేను కాళ్ళు కడుగుతానన్నారు మీరు చేసే కార్యక్రమాలు బాగుంటే. లేదంటే ప్రతిపక్ష పార్టీ ప్రజలు ఇచ్చిన స్థానాన్ని మేము విమర్శిస్తూనే ఉంటాం. విమర్శించకుండా ఎలా గమ్ముకుంటాం? ప్రజలు మేలు జరగాల, మీరు చేయాలా, మీ చేయని మేము అడగాల. లేకుండా మీరు ఇస్తే ఖబర్దార్ మేము నాలుగులకు వస్తాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ముందుగా చెప్పాలంటే అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటున్నావు. ఆయన కాదయ్యా, మేము చెప్తాము. 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 సంవత్సరాలు ఉంది. సంక్షేమ అభివృద్ధి పథకాల కింద కావలి నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయో మీ గవర్నమెంట్లో సమాచార హక్కు చట్టం కింద అడిగి తీసుకో, నువ్వు తెలుస్తుంది. ముందుగా చెప్పాలంటే జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ ఏది కాంట్రాక్టర్ మన ఎమ్మెల్యే గారే. ఆ టైంలో మా పార్టీలోనే ఉన్నారు ఆయన. అది చేశారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పార్కింగ్ స్థలం లేదు, పాత బిల్డింగ్లు, ఆక్సిజన్ ప్లాంట్ లేదు. అవి చేశారా లేదా? తర్వాత ఇంకోటి చూసుకుంటే మున్సిపల్ స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది కావల్లో? మీరే చూడండి, మీ పార్టీ నాయకులే తిరగండి. కావల్లో గవర్నమెంట్ స్కూల్స్ పాతూరులో చూడండి, లేదంటే మున్సిపల్ స్కూల్ మానసాల సెంటర్లో చూడండి. అలాగే కావలి మొత్తం తిరగండి. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి సచివాలయాల బిల్డింగ్స్ నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని కట్టారా? మీ ప్రభుత్వ హయాంలో ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? రైతులకి ఆర్బీకే కేంద్రాలు కట్టారు. రైతులకి ఎంత సేవ చేసి ఈరోజు రోడ్ల మీద ఎరువుల కోసం తిరుగుతున్నారు. చెప్పాలంటే అభివృద్ధి అంటే మీరు ఏదో చెప్పుకోవడం చేయటం కాదు. పైకి కనిపించి మేము తెచ్చినాయి, మేము అమలు పరిచినాయి ఈరోజు పూర్తి చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. కావాలి ట్రంక్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారే. ట్రంక్ రోడ్డు ఏంటది? మా హయాంలో పైనుంచి వచ్చే జాతీయ రహదారి. కావలి ఉత్తర తొరడు శివారు నుంచి బయటికి వెళ్ళే ఇది లేదు కాబట్టి బ్రిడ్జి డెవలప్మెంట్ కానివ్వండి, ట్రంక్ రోడ్ల నుంచి ఉత్తరం వైపు వెళ్ళిన రోడ్డు కానివ్వండి, అది జాతీయ రహదారి ఎవరు? నితిన్ గడ్కరీ గారు మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తీసుకొచ్చిందే కదా. మీరు ఇటువైపు చూడండి, దక్షిణం వైపు ట్రంక్ రోడ్డు దక్షిణ వైపు అభివృద్ధిని చూసి మాట్లాడండి. ఏం చేశారు? ఆ రోజు ఎంత కాలువలు స్ట్రాంగ్గా అయిపించారు, ఎంత పని జరిగింది, దాన్ని అమలుపరచండి. అవి లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. విలేజ్ హెల్త్ సెంటర్స్ కావల్లో, వైకుంఠపురంలో ఒకటి ఉంది, పుల్లారెడ్డి నగర్లో ఒకటి ఉంది, తుఫాన్ నగర్లో ఒకటి ఉన్నాయి. ఇంకెన్ని చూడండి వాటి గురించి. తర్వాత మళ్ళీ ఇంకోటి చూసుకుంటే మనం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వార్డులో కూడా మీరు ఏ విధంగా చూసుకుంటారో చూడండి. 20 లక్షల పైచిలుకులో ఏంటి అభివృద్ధి చేస్తే మొత్తం మీద 20 కోట్ల రూపాయల దాకా కావల్లో మీకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. మీ ప్రభుత్వ హయాంలో ఇస్తానన్న 3,000 ఇచ్చారా? ప్రతి నెల ఆడపడుచులు 1,500 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఏమిచ్చారు మీరు? బీసీలకి సంక్షేమం గురించి చెప్దాం. బీసీలకి పెన్షన్లు ఇస్తానన్నారు కదా. అందులో ముస్లిం మైనార్టీలు కూడా పర్టికులర్గా మీరు ఆ రోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో చూడండి. ఇది చూడండి, దాంట్లో ఏముందో. ఏమన్నారు? ముస్లింలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? ముందు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉండి కాదు, ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఇక్కడ మేము కావాలి ఈద్గా డెవలప్మెంట్కి 5 లక్షలు ఇస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. లేదా కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నారు, దాని గురించి మాట్లాడు. మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా కావలి ముస్లింల అభ్యున్నతి కోసం, కావలి మెజార్టీగా ఉన్న ముస్లిం ఓటర్ల కోసం నువ్వు మాట్లాడాలనుకుంటే ఆ రోజు మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. ఆ తర్వాత ముస్లిం మైనార్టీలకు 50 పెన్షన్, ముఖ్య పట్టణాలు ఈద్గాలు, ఖబరస్థాన్లు అంటే బరియల్ గ్రౌండ్స్కు ఇస్తామని మేనిఫెస్టోలు పెట్టారు. కావల్లో ఏప్రిల్ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ ఉంది, దానికి స్థలాని కోసం మాట్లాడు నువ్వు. లేదంటే ఈద్గా కావలి పట్టణ జనాభా పెరిగారు, ఈద్గా లేదు అసలు మాకు, తుఫాన్ నగర్లో చిన్నది ఉంది, కావలి టౌన్ మొత్తం ఈద్గా ప్రాంగణానికి స్థలాన్ని కేటాయించు, మాట్లాడు. మేము కూడా చెప్తాం ఎమ్మెల్యే గారికి హ్యాపీగా కావాలంటే. కానీ ఎన్ని లేకుండా 100 భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, 100 కోట్లు కేటాయిస్తామన్నారు. తర్వాత మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు ఇస్తారన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం సమాజానికి సమాధానం చెప్తారు? అదేంటంటే బయటకు వచ్చేసి అసభ్యకరమైన భాషలో మాకు ఆ సంస్కారం అడ్డొస్తుంది. గురివింజ సామెత ప్రతి వారికి పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, కానీ అది నువ్వు అంత బహిరంగ మాట్లాడుతుంది దిగజారి మాట్లాడినట్టే అని నేను అనుకుంటున్నాను దాని గురించి.
అలాగైతే మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఇస్తా అన్నారు. ఒక్క మసీదు కన్నా 5,000 ఇచ్చారా? అంటే వెన్నుపోటు. మేము చేసుకుందే వెన్నుపోటు కార్యక్రమంలోనే ఆ మాటలు మాట్లాడింది. మళ్ళీ వెన్నుపోటు. ఎన్నిసార్లు వెన్నుపోటు పొడుస్తారు? మీరు భరాయించగలరేమో, ప్రతిపక్షం భరాయించలేదు, ప్రజలు భరాయించలేరు. భరాయించని ప్రజల పొరుపే మా గొంతుకై మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు నాలుగులు కోస్తారు, తొడలు కోసుకొని పొగడాలు వేసుకుంటారు. మాకు అవసరం లేదయ్యా. మాకు కావాల్సింది ఒకటేను, మా ప్రజలకు మోసం జరిగినప్పుడు మా పార్టీ ప్రతినిధులుగా, ప్రతిపక్ష పార్టీగా మేమైతే డైరెక్ట్గా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. ఎంత దూరంగానే వెళ్తాం. ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి అటువంటి భాష, అటువంటి మాట్లాడకుండా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నోడైతే కొంచెం వినయంగా ఉండి ఎదుగు. అందరూ సహకరిస్తారు.